అస్సలాముఅలైకుం గాయస్, ఇదైతే బ్లాగ్ డే 2 అనమాట. నేనైతే ఇప్పుడైతే అసర్ నమాజ్కి పోతున్నాను. ఇప్పుడే లేచినాను ఫ్రెండ్స్. జోహర్ నమాజ్ చదువుకునేసి పడుకునేసినాను. మళ్ళీ ఇప్పుడు లేచినాను. ఎందువల్లంటే ఏం డ్యూటీలు లేదు, క్లైమేట్ వేరే చల్లగా ఉంటుంది, దానివల్ల అయితే ఫుల్గా పడుకునేసినాను. ఇప్పుడు లేచి మళ్ళీ అసర్ నమాజ్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడైతే నేను పోయి నమాజ్ చదువుకుంటున్నాను నేనే. ఎందువల్లంటే నేను పడుకునేసి. ఇదే ఫ్రెండ్స్ మన గల్ఫ్ కంట్రీలో మనం డైలీ రొటీన్ చేసేది. వర్క్ అయితే ఎంతగా చేసుకోవాలా, ఒక్కొక్క చోట వర్క్ ఉంటుంది, ఒక్కొక్క చోట వర్క్ ఉండదు. ఇప్పుడు నాకైతే వర్క్ ఏం లేదు, కొన్ని చోట అయితే వర్క్ ఉంటుంది. కానీ మంచి వాళ్ళు ఉంటే మంచిది ఫ్రెండ్స్, అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను పూర్తిగా నమాజ్ చదువుకునేసినాను. రూమ్కి అయితే బయలుదేరుతా ఉన్నాను. చూడండి, ఇప్పుడైతే రూమ్ మన స్ట్రీట్ అనేది ఇదే. ఇప్పుడు రూమ్కి పోతున్నాను. మళ్ళీ మేడం అయితే కాల్ చేసి రా, ఇక్కడ డెంటల్ హాస్పిటల్కి పోవాలనింది. సరే అని తోడుకొని పోయి డెంటల్ హాస్పిటల్లో వదిలేసి ఇప్పుడు నేనైతే బయట నిల్చుకొని ఉన్నాను. మళ్ళీ చూడాలి, మేడం కాల్ చేస్తే పోతాను ఇంటికి, లేకపోతే ఈడే ఉంటాను. మేడం అయితే 1 అవర్ నుంచి ½ అవర్ లోపల వస్తుందనింది. ఇంతవరకు ఏం ఫోన్ చేయలేదు. చూస్తాం, వెయిట్ చేసి. నేను ఇప్పుడే ఫ్రెండ్స్ స్టార్ట్ చేసినాను యూట్యూబ్ అనేది. నాకు అంతగా తెలీదు, ఏదో ఒకటి అలా నేర్చుకుంటున్నాను. ఎవరైనా కానీ ఫ్రెండ్స్, స్టార్టింగ్లో ఎవరికి రాదు ఫ్రెండ్స్. ఎవరు ఎన్ని మాటలు ఏమైనా అనుకొని అదంతా పట్టించుకోము. మనకి నచ్చిందా మనం చేస్తాము, మనకు నచ్చకపోతే మనం చేయము. వాళ్ళకి నచ్చితే లైక్ చేయని, షేర్ చేయని, కామెంట్ చేయని. అది ఫన్నీ కామెంట్స్ అయినా కానీ, ఏ కామెంట్స్ అయినా కానీ పర్లేదు. అదంతా ఉంటేనే కదా ఫ్రెండ్స్ ఒకరోజు అనేది పైకి వచ్చేదానికి. ఇదంతా మేము చూస్తేనే పైకి వచ్చేసాం ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్.